ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం టౌన్ నడిబొడ్డులో హట్కో కాలనీకి చెందినటువంటి ఒక ఇంట 10th క్లాస్ రిజల్ట్ అయితే విషాదాన్ని మిగిల్చిందని అయితే చెప్పవచ్చు. ఈరోజు ఒక విద్యార్థి 393 మార్కులు వచ్చినప్పటికీ తను ఆశించినటువంటి మార్కులు రాలేదని మనస్తాపంతో గదిలోకి వెళ్ళి ఉరేసుకొని చనిపోయినటువంటి సంఘటన ఈరోజు కాలనీ వాసులకు కానీ శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఒక్కసారి ఉలిక్కిపాటు అయితే చేసింది. అయితే క్షణకాల ఆవేశము, క్షణకాల బాధ ఈరోజు తన కుటుంబాలకు, తల్లిదండ్రులకు అంటే జీవితకాలం విషాదాన్ని అయితే మిగిల్చిందని అయితే చెప్పవచ్చు. అసలు ఎందుకు అలా జరిగింది, ఏంటి, వాళ్ళ కన్న తల్లిదండ్రుల మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబుకి స్కూల్ రిజల్ట్ వచ్చిన తర్వాత 396 అని తెలిసింది. మార్క్స్ తక్కువ వచ్చాయనే ఉద్దేశంతో మరి ఇంకా అతను రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని కూర్చున్నాం. పడుకున్నాడనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ మదరు. కానీ ఎంతకీ బయటకు రాపోయేసరికి తలుపు గుద్దితే ఎంతకీ తీగిపోయేసరికి అప్పుడు వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేస్తే వాళ్ళ ఫాదర్ వచ్చి తలుపు చాలాసేపు గుద్దిన తర్వాత తీగిపోయేసరికి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి ఫ్యాన్కి ఉరి పోసుకొని ఉన్నారు. వెంటనే ఇద్దరే తీసుకుని వెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత చూసి వాళ్ళు ఇంకా లేరు అని చెప్పారు. ఎలా చదువుతాడు బాబు అయితే స్కూల్లో అబవ్ యావరేజ్, బాగానే చదువుతాడు. కానీ మరి తర్వాత తెలిసింది అది 396 వచ్చాయనేసి. మరి ఆ విషయం కూడా బాబుకి తెలిసిందా లేదా, మార్క్స్ కూడా తెలిసింది లేదని కూడా మాకు తెలియదు. ఎందుకంటే మరి అతని దగ్గరే ఉండేది. అతను చూసుకుని మరి ఆ విధంగా చేసుకున్నారా ఏంటనేది మరి విషయం అయితే మరి తెలియదు. ఏంటంటే యాక్చువల్గా మరి ఏంటి చెప్పడం కూడా రిజల్ట్ కూడా ఆయనకి చెప్పలేదు నేను ఆయనకి. అలాగని బ్యాడ్ బిహేవియర్ క్యారెక్టర్ అబ్బాయి కాదు, వెల్ డిసిప్లైన్ బాగుంటుంది, మెయింటెనెన్స్, అలాగే చెప్పడం కానీ అల్లరగనగా ఉండదు. బస్ చదువుతులు కూడా ఉన్నాం. మరి ఎందుకు జరిగిందని వాడి బ్యాట్లకి ఇంకా రిజల్ట్ ముందు రాకముందు ఎప్పుడు బాగానే ఉండడు. ఎందుకంటే నేను ఫుడ్ ఫ్రీడమ్ ఇస్తాను పిల్లలకి, చదువుకోవడానికి ఏం మంచి డైనా సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడు బాగానే ఉంటాడు. ఒకసారి వాడికి ఏంటంటే వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు వాడికి వాళ్ళ అమ్మ కేక్ వేసింది అనుకుంటే ఇంట్లో తలపి చదువుకుంటుంటాడు, మళ్ళీ తీసేస్తాడు తప్ప ఈ విధంగా ఇలా చేస్తే వాళ్ళ అమ్మగారు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. నేనైతే లేని ఇంటికాడ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. నా పేరు సంతోష్ అండి. నేను శ్రీకాకుళం 2 ఎస్ఐకి వర్క్ చేస్తాను. ఈరోజు అరౌండ్ 1 o'clockకి అమ్మినాయుడు అని చెప్పి ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వేణుగోపాలరావు వాళ్ళ ఫాదర్ గారు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా ఈ గొరుగుబిల్లి వేణుగోపాలరావు అన్న అబ్బాయి మొన్న జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు. ఈరోజు రిజల్ట్ రావడంతో చూసుకుని సుమారు 393 మార్కులు కూడా రావడం జరిగింది ఆ అబ్బాయికి. అయితే ఆ విషయం కూడా ఎవరికి తెలియజేయకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని సీలింగ్ ఫ్యాన్కి చీరతో ఊరేసుకొని చనిపోవడం జరిగింది. దాని మీద ప్రస్తుతానికి కేసు రిజిస్ట్రేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఇప్పుడే పంచనామా కూడా కంప్లీట్ చేస్తున్నాం. పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళకి బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. మా యొక్క విద్యార్థులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని చెప్పి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే పరీక్షల్లో ఫెయిల్ అయిన మాత్రం నా జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. కాబట్టి మరింత ఉత్సాహంతో వాళ్ళు చదివి ఉత్తీర్ణులయ్యి ముందుకెళ్ళాలి తప్పితే పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని చనిపోవడం ద్వారా పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేరని ఈ సందర్భంగా తెలియజేస్తారు. చూశారు కదా, క్షణకాల ఆవేశం, నిండు ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన అయితే ఈరోజు శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. అంటే మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే బాగొట్టుకున్నామో అక్కడ మనం రాబట్టుకోవాలనే నినాదంలో ఎక్కడ మార్కులు తగ్గాయో మళ్ళీ అదే దగ్గర ఉత్తీర్ణై మంచి పొజిషన్లో సెటిల్ అయ్యి అదే తల్లిదండ్రులకి హ్యాపీగా ఆనందాన్ని పంచాల్సినటువంటి ఈ యువత ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి క్షణకాల ఆవేశం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు, మిత్రులకు అందరికి కూడాను జీవితకాలం బాధనైతే మిగులుస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న విషయం అయితే ఏంటంటే, సుమన్ టీవీ తరపు నుంచి మీ అందరికి కూడాను చేతులెత్తి అడుగుతున్నటువంటి ఒకే ఒక్క విషయం, మీరు ఏదైనా ఒక నిర్ణయం అంటే క్షణకాలంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం, ఏదైనా చనిపోదాము అనుకునే తీసుకునే నిర్ణయానికి ఒక్క సెకండ్ ముందు మీరు మీ చుట్టూ ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆ నిర్ణయం తప్పు అని మీకే అర్థమవుతుంది. ఏ రోజైతే మీరు పోగొట్టుకున్నారో, అంటే మార్కులే కానివ్వండి లేకపోతే ఇంకోటో
వాటిని మళ్ళీ అక్కడే సక్సెస్ అయ్యి ఈరోజు మీరు మన జిల్లా పేరుని ప్రఖ్యాతిని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.